Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు దేవుని నుంచి దీవెన పొందుకోవాలని, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని, అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు అభివృద్ధి పొందాలని, దేవుని నుంచి మీరు ఆశీర్వాదం పొందుకోవాలని మీకోసం నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏ ప్రార్థన అవసరాలు ఉన్నా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రతిరోజు కూడా మనం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాగ్దానాలు ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని వాగ్దానమే మనకు బలం. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయని, అవి మనల్ని భ్రష్టత్వం తప్పిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. అయితే నా నామమందు భయభక్తులు కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును, గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. దేవుని రెక్కల కింద మనకు ఆరోగ్యం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కర్త, ఆయన కలుగ చేసేవాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, దేవుని రెక్కల క్రిందకి రావడం అంటే అర్థం ఏంటి? దేవుని నీడకి రావడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. కష్టంలో, శ్రమల్లో, ఇబ్బందులు, అనారోగ్యాల్లో ఆయన ఆశ్రయించడం, లేదా ఆయన్నే ఆశ్రయస్థానంగా చేసుకుని ఆయన్నే ఆధారంగా చేసుకుని బ్రతకడం. ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని దగ్గరికి వస్తారో దేవుడు వారిని త్రోసివేయడని, ఎంత మాత్రమో కూడా ఆయన ఎద్దుకు వచ్చేవారని దేవుడు త్రోసివేయడని. త్రోసివేయక దేవుడు వారి జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇస్తారని బైబిల్ సెలవిస్తుంది. భయభక్తులు కలిగి దేవుని సేవించినప్పుడు, భక్తి కలిగి మనం దేవుని ఆరాధించినప్పుడు విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఇప్పుడు ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని దగ్గరికి వస్తారో, దేవుని ఆశ్రయిస్తారో, దేవుని మీద ఆధారపడతారో, దేవుడు వారికి ఇచ్చే ఒకనొక ఆశీర్వాదం ఏంటంటే వారికి ఆరోగ్యం కలుగుతుంది అని. హల్లెలూయా. ఈరోజు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు? క్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు అన్నాడని, ఆయనకు ప్రతి వాటిపైన అధికారం ఉందని. క్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువారు శిలువ మీద భరించింది కేవలం మన పాపభారాలు మాత్రమే కాదు, మన అనారోగ్యాలు కూడా దేవుడు భరించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ దేవుని సేవకుడు ఇలా అంటారు, క్రీస్తు ప్రభువారు 39 కొరడా దెబ్బలను భరించారు. అవి మనిషికి వచ్చే అనారోగ్య సమస్యలతో సాదృశ్యమని. జ్వరం మొదలుకొని మరణం వరకు కూడా ప్రతి వ్యాధిని బాగు చేయడానికి క్రీస్తు ప్రభువారు ఆయన మన అనారోగ్యాల్ని ఆయన భరించారని, మన వ్యసనాలు దేవుడు భరించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన వారికి స్వస్థతని ఇస్తాడు అని. హల్లెలూయా. ఆయనకున్న ఒకనొక పేరు యెహోవా రాఫా అని. యెహోవా రాఫా అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని స్వస్థపరచువాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరైతే విశ్వాసంతో భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించారో అందరూ కూడా స్వస్థత పొందారని. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విశ్వాసంతో ప్రభు వస్త్రం చెంగును ముట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం కలిగిందని. 18 సంవత్సరాల నుండి నడువు వంగిపోయిన స్థితిలో ఉన్న మగ్దలేని మరియని దేవుడు బాగు చేశారని. కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధుడిగా చేయగలవు, నువ్వు నన్ను స్వస్థపరచగలవు అంటే క్రీస్తు ప్రభువారు నాకు ఇష్టమే అని చెప్పి అతను స్వస్థపరిచారని. ఆ రోజే కాదు, ఈ రోజుకి కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తారని. పాలియో అంగుచో అనే దేవుని సేవకుడు ఆయన 17వ సంవత్సరంలో ఉన్నప్పుడు డాక్టర్స్ అందరూ 3 నెలల ప్రభుత్వం. అయితే ఆయన ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవుని ప్రార్థన చేసి దేవుని ఆశ్రయించాడో దేవుడు ఆయనకి 87 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు అని. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని. హల్లెలూయా. భయభక్తులు కలిగి మీరు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని, ఆరోగ్యం కలగజేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని నీడన, దేవుని రెక్కల నీడని ఆశ్రయిస్తారో వారు అపాయాల నుంచి తప్పించబడతారని, ఆపదల నుంచి కాపాడబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కోడి చూడండి, తన పిల్లలకి ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక గ్రద్ద కానీ ఒక పిల్లి కానీ ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవాలనుకున్నప్పుడు కోడి తన రెక్కల్ని చాపుతుంది, ఒక నీడను తయారు చేస్తుంది. పిల్లలందరూ కూడా రెక్కలు వచ్చేసారనుకోండి, వాళ్ళు ఏం చేయబడతారు? కాపాడబడతారు. ఒక పిల్ల, ఏదన్నా పిల్ల బయట ఉండిపోయింది అనుకోండి, ఆ పిల్లని ఆ గ్రద్ద కానీ పిల్లి కానీ ఏం చేస్తుంది? ఎత్తుకెళ్ళిపోతుంది. దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుని నీడని ఆశ్రయించిన వారు ఆపదలను తప్పించబడతారని. దేవుని ప్రజలకు ఆపదలు, కీడులు, శోధనలు, శ్రమలు రావని కాదు, కానీ ఆ శోధనలో, ఆ శ్రమల్లో కూడా ఎవరైతే దేవుని రెక్కల్ని ఆశ్రయిస్తారో వారు వాటి నుంచి తప్పించబడతారు, భద్రపరచబడతారు, కాపాడబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మీకు కాపుదలు ఇస్తాడని.
ఆయన ఇశ్రాయేలు ప్రజలకి పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే నడిచిన దేవుడు ఆయన తన ప్రజలైన మనకు అగ్ని ప్రాకారంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన దూతలను మీకు కాపుదలుగా ఉంచుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనే ఈ పక్షాన ఉంటాడు అని. హల్లెలూయా. మూడవదిగా దేవుని రెక్కల నీడన మనకు సమాధానం దొరుకుతుందని, మనకు విశ్రాంతి దొరుకుతుందని. క్రీస్తు ప్రభువు వారు అందరికీ ఇచ్చిన వర్తమానం, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగ చేస్తాను. కొంతమంది జీవితాల్లో బాగా డబ్బు ఉంటుంది, బాగా చదువు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ లేనిదంటూ ఏంటంటే సమాధానం, శాంతి లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, భయము, ఆందోళన, కలవరం, రేపేం జరుగుతుందా, ఎలా ఉండబోతుందనే భయం. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు శాంతి సమాధానంతో మిమ్మల్ని నింపుతాడు అని. హల్లెలూయా. లోకంలో మనకి శాంతి సమాధానం దొరకదని, అందుకే లోకాన్ని సముద్రంతో పోలుస్తారు. సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, సముద్రం ప్రశాంతంగా ఉంటుందా? ఎప్పుడు కూడా ఎగసిపడి అలలతో శబ్దం చేస్తూనే ఉంటుంది. లోకంలో ఎప్పుడూ కూడా అసమాధానమే, కానీ శాంతి ఎప్పుడూ కూడా లోకంలో దొరకదని. క్రీస్తు ప్రభువారు శాంతికర్త, సమాధానకర్త. ఆయన రెక్కల నీడను మీరు ఆశ్రయిస్తే, ఆయన దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని శాంతితో సమాధానంతో మిమ్మల్ని నింపుతాడు అని. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని రెక్కలని ఆశ్రయిస్తారో వారికి మొదటిగా ఆరోగ్యం కలుగుతుంది. దేవుడు వారికి కాపుదలు ఇస్తాడు, ఆయన కాచి కాపాడుతాడు. ఆయన ఆపదల నుండి, ప్రతికూల పరిస్థితి నుండి దేవుడు వారిని కాపాడుతాడు ఆయన. మూడవదిగా దేవుడు వారికి శాంతి సమాధానం గురిస్తారని. హల్లెలూయా. వచ్చేద్దామా దేవుని రెక్కల నీడకి. ఇప్పుడు దాకా లోకంలో పరిగెట్టారేమో, లోకంలో తిరిగారేమో. ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీరు దేవుని వైపు తిరుగుతాం, దేవుని రెక్కల నీడని ఆశ్రయిస్తాం. ఆయన మీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన మీకు శాంతి సమాధానం ఇస్తాడు, ఆయన మీకు కాపుదలు ఇస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తివంతుడా, జీవం గల దేవేశయ్యా, మీకు వేలాది వందనాలు యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త దేవా ప్రభువా, ఎవరైతే భయభక్తులు కలిగి ప్రభువా మీ రెక్కల నీడని ఆశ్రయిస్తున్నారో ప్రభువా వారికి ఆరోగ్యం కలగజేస్తానని సెలవిచ్చిన దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో ఒకసారి వారికి జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి అయ్యా ప్రభు. యెహోవా రాఫా అని పేరు కలిగిన దేవా యేసయ్యా ప్రభు, మీరు పొందిన దెబ్బల చేత ప్రభు మీ స్వస్థత పొందితమని వాగ్దానం చేసిన దేవా ప్రభు, మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని, బలాన్ని మీకు తిరిగిస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రభు. ప్రియులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, ప్రియులు ఎవరైతే ప్రభా యేసయ్యా కష్టాల్లో ఉన్నారో ప్రభా యేసయ్యా ప్రభా, రోగంతో ప్రభా యేసయ్యా బలహీనతతో బాధపడుతున్నారో ప్రభా సహాయం చేయండి, కృప చూపించండి, స్వస్థపరచమని దేవా ప్రతిమాలుకుంటున్నాం యేసయ్యా ప్రభా, బలాన్ని దయచేయమని దేవా ప్రతిమాలుకుంటున్నాం యేసయ్యా ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఎవరైతే సమాధానం లేక బాధపడుతున్నారో, శాంతి లేక నెమ్మది లేక బాధపడుతున్నారు ప్రభా, శాంతి సమాధానం వారికి కలగ చేయమని దేవా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా ప్రభా. అలాగే తండ్రి ప్రభా ప్రియులకు మీరు కాపుదలుగా ఉండండి అయ్యా ప్రభా, మీ అగ్ని ప్రాకారం వారి చుట్టూ ఉంచండి అయ్యా, మీ కంచె వారి చుట్టూ ఉంచండి అయ్యా, కీడుల నుండి, ఆపదల నుండి, ఉపద్రవాల నుండి కాపాడమని దేవా ప్రతిమాలుకుంటున్నాం యేసయ్యా ప్రభా. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి కలిగించండి, ఉన్నతమైన స్థానంలో ఉంచండి. ప్రతి ఒక్కరికి సహాయాన్ని, సహకారాన్ని మీ తోడును ఉంచమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.